హలో అండి. ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్‌మెంట్‌కొచ్చిన వాళ్ళు చాలా మంది పేషెంట్స్ అబ్బా! మేడమ్ ఎన్ని మెడికేషన్స్ ఇచ్చారు అని అడుగుతుంటారు. సో, ఆ మెడిసిన్స్ దేనికని ఇస్తాము? యాక్చువల్‌గా ఇన్‌ఫర్టిలిటీ అంటే ఆ క్లినిక్స్‌కి ఎందుకు అటెండ్ అవుతున్నాం? మనకి నార్మల్‌గా ప్రెగ్నెన్సీ రావడం లేదు అని కదా మనం వస్తాము. సో, మీలో ఏదన్నా లోపాలున్నాయా? అంటే ఐరన్ ఏమన్నా లోపం ఉందా? ఫోలిక్ యాసిడ్ లోపం ఉందా? లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇంకా వైటమిన్ సి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ మనం ప్రతి బ్లడ్ టెస్ట్‌తో చేసుకోలేం కాబట్టి, సో, ఒక ప్రోటోకాల్ ప్రకారంగా మనం మెడిసిన్స్ యూజ్ చేస్తే, దాని ప్రకారంగా టాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత, ఆ ఫాలికల్స్‌కి కానీ, ఆ స్పెర్మ్స్‌కి కానీ క్వాలిటీను, తర్వాత మొటిలిటీ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో, ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మనకి ఏ వరకు ఇండైజెషను అవ్వదు. తర్వాత హార్మోన్స్ టాబ్లెట్స్ లాగా మనం పెట్టం కాబట్టి, మనకి మన హార్మోన్స్ పైన ఎఫెక్ట్ పడదు. ప్లస్ చాలామంది ఇన్‌ఫర్టిలిటీ కోసం టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల చాలా వెయిట్ పుట్ ఆన్ అయినాను అని అంటారు. అదేమీ కాదు. యాక్చువల్‌గా ఈ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల చాలా వరకు మనకి ఉపయోగాలే ఉంటాయి కానీ డిసడ్వాంటేజెస్ అనేది ఉండవు. ఇంకోటేంటంటే పీసీఓడీ. పీసీఓడీలో మనము ఏం చేస్తాము అనంటే, ఈ టాబ్లెట్స్ అనేది ఆ ఓసైట్‌కి క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి పెడతాము. ప్లస్ హార్మోన్స్‌ని రెగ్యులరైజ్ చేయడానికి పెడతాము. తర్వాత లావు కాకుండా ఉండడానికి కూడా పెడతామనమాట. సో, అందుకనే ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్‌మెంట్‌కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మెడికేషన్స్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటాయి. థాంక్ యూ అండి. నేను డాక్టర్ సుష్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్.